హాయ్ ఫ్రెండ్స్. నేను అమ్మ రాజశేఖర్ లేని లోటు అలాగ ఉండిపోతుందేమో ఫైనల్స్ దాకా అని అనుకున్నాను. కానీ ఆ లోటు లేకుండా సోహైల్, అఖిల్ వాళ్ళ సాయశక్తులా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సోహైల్, థ్యాంక్ యూ అఖిల్. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. అసలు ఏం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. కొంచెం వీడియో లెంత్ బహుశా ఎక్కువ ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. సో ఏం జరిగింది ఎపిసోడ్లో? స్టార్టింగ్ మనకి నలుగురికి నచ్చనిది సాంగ్తో స్టార్ట్ అయింది. సోహైల్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు, సాంగ్ చాలా బాగుంది. నెక్స్ట్ అవినాష్ని అరియానాని, బేసిక్లీ అవినాష్ని కొంచెం ఆట పెట్టిస్తారు. ఏదో లవ్ ఇన్ రిలేషన్షిప్ అని, దానికి అరియానా కౌంటర్ డైలాగులు, ఏదో చిన్న సైజు కామెడీ సీన్. ఓకే. నెక్స్ట్ అఖిల్ సోహైల్ డిస్కషన్ ఏంటి? ఈ ముగ్గురి గురించి, అభిజిత్, లాస్య, హారిక, వాళ్ళతో మాట్లాడాలనిపించట్లేదంట. బేసికలీ ఒక సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్. ఓకే, వదిలేద్దాం. నెక్స్ట్ కెప్టెన్ అయినందుకు మనోడిని, ఎవరైనా అఖిల్ని బ్యాండ్ కలెక్ట్ చేసుకోమంటాడు బిగ్ బాస్. బ్యాండ్ కలెక్ట్ చేసుకున్నప్పుడు సోహైల్ ఫుల్ సెలబ్రేట్ చేస్తాడు, అవినాష్ ఫుల్ యాంకరింగ్ చేస్తాడు. వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తారు. మరి కెప్టెన్ అయినప్పుడు వీళ్ళు కొంచెం డీసెంట్ కాబట్టి మరి అదే ప్లేస్లో బహుశా సోహైల్, అఖిల్ ఉంటే వెళ్ళకపోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు కొంచెం డీసెంట్ క్యాండిడేట్స్ కాబట్టి వెళ్తారు. వెళ్ళాక అక్కడ బ్యాండ్ చేతికి కడుతూ సోహైల్ బీభత్సమైన హడావిడి చేస్తూ సింహం ఆఫ్ ద హౌస్ అని అఖిల్ అంటాడు. ఈ సింహం ఒక 2 days బ్యాక్ మా అమ్మే అని సీక్రెట్ రూమ్లో ఏడ్చిన సంగతి మనోడికి తెలియదు అనుకుంటా. నెక్స్ట్ రేషన్ మేనేజర్ కింద లాస్యాన్ని సెలెక్ట్ చేస్తాడు అఖిల్. ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలుసా మీకు? ఈ మధ్య లాస్యాకి ఎరేస్తున్నాడు. ఎందుకని? నామినేషన్స్లో తన పేరు చెప్పకూడదు నెక్స్ట్ వీక్. మొన్న ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఇప్పుడు రేషన్ మేనేజర్ చేశాడు. ఎలాగో సోహైల్ నామినేట్ చేయడు, మోనాల్ నామినేట్ చేయదు, ఇప్పుడు లాస్య. సో నామినేట్ చేసే వాళ్ళు తగ్గిపోతే, నామినేషన్స్లోకి వెళ్ళిపోతే అలా ఫైనల్స్ దాకా వెళ్ళిపోవచ్చు అని ఒక దొంగ ఆలోచన. నెక్స్ట్ వీక్ చూడండి, అఖిల్ని బాగా పడతాయి నామినేషన్స్. నెక్స్ట్ మటన్ వస్తుంది ఇంట్లోకి, ఫుల్ అందరూ హ్యాపీ. నాగ్ సార్ గిఫ్ట్ అని చెప్పేసి నాగ్ సార్కి థ్యాంక్స్ చెప్తారు. నెక్స్ట్ అసలైన తంతు స్టార్ట్, నామినేషన్స్. బిగ్ బాస్ చెప్తాడు, వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన 2 సభ్యులను సెలెక్ట్ చేయండి, కారణాలు చెప్పి నామినేట్ చేయండి. ఎందుకు అంటే లాస్ట్ ఇప్పటిదాకా బిగ్ బాస్లో వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు కారణాలు చెప్పాలి. అదేవిధంగా ఇంకేదన్నా కారణాలు ఉంటే వాటిని కూడా చెప్పి బాగా కొట్టుకుచావండి, మా టీఆర్పీ పెంచండి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఫస్ట్ అఖిల్ అభిజిత్ని సెలెక్ట్ చేస్తాడు. ఏమంటాడంటే, వెళ్ళేటప్పుడు బాధపడ్డానన్నావు, అక్కడ సీక్రెట్ రూమ్లో ఉండి చూశాను మొత్తం అంతా, నన్ను బాగా తిట్టావు, బ్లఫ్ అన్నావు, అదన్నావు ఇదన్నావు, నువ్వు రోబోట్ టాస్క్ తప్ప వేరే టాస్క్ ఏది కూడా సరిగ్గా ఆడలేదు. ఆయన నీకు అసలు ఇమ్యూనిటీ, నీకు కూడా కాదు అసలు మాట్లాడడం కూడా ఎలా మాట్లాడంటే, ఆయనకి అసలు ఇమ్యూనిటీని అవసరం లేదు, ప్రజలు సేవ్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆయనే అన్నాడు, ఆయన ఇక్కడికి చిల్ చేయడానికి వచ్చాడంట. చిల్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి బాబు, ఇక్కడే బిగ్ బాస్ హౌస్కి వచ్చి చిల్ చేయక్కర్లేదు. బేసికల్లీ అభిజిత్ ఏదైతే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాడని అన్నాడో దాన్ని ఇక్కడ వర్డ్ మార్చేసి చిల్ చేయడానికి వచ్చాడు అన్నట్టు మార్చాడు. ఎక్స్పీరియన్స్కి చిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎనీవే, ఇది అన్నాక మళ్ళీ కంటిన్యూ ఏంటంటే, అఖిల్ మటన్ షాప్ ఎగ్జాక్ట్లీ ఎలా అన్నాడు అది చెప్తాను. మటన్ షాప్ ఓనర్ గడ్డి చూపించాడు మేకకి, మేక లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏం కాలేదు అభిజిత్, మేకని మటన్ షాప్ ఓనర్ ఎక్స్ట్రా ప్రోటీన్ పెట్టి పులిగా బయటికి వదిలాడు, అందుకే ఇవాళ నేను కెప్టెన్ అయ్యాను యా అన్నాడు. అఖిల్ని మటన్ షాప్ ఓనర్ బాగా ప్రోటీన్ పెట్టి మేపి పులిగా బయటికి వదిలాడా? సీక్రెట్ రూమ్లో వీడియోలు జనాలు చూడలేదు అనుకుంటున్నాడా అఖిల్? ఈ డైలాగ్ వేస్తున్నప్పుడన్నా కొంచెమన్నా ఆలోచించలేదా? సీక్రెట్ రూమ్లో ఉన్న ఫుటేజ్ వెళ్ళదా జనాలకి? అది ఓన్లీ అఖిల్కి ఎక్స్క్లూజివా? అక్కడ మా అమ్మే అని ఏడ్చి, బాబు ప్లీజ్ బాబు నన్ను ఉంచండి, నన్ను పంపించేయకండి, నాగార్జున గారిని ఏడుస్తూ అలా వేడుకోవడం, ఇవన్నీ ఎవరు చూసారనుకుంటున్నావు? ఇవన్నీ పులి లక్షణాలు అయ్యి. ఆ ప్లేస్లో అభిజిత్ ఉంటే వెళ్ళిపోమంటే ఓకే సార్ నాది మిస్టేక్ అని చెప్పేసి డిగ్నిఫైడ్గా వెళ్ళిపోయాడు. డిగ్నిటీ తోటి వెళ్ళిపోయేవాడు. అది మనోడు పులి అంట.
నెక్స్ట్ హారికని సెలెక్ట్ చేస్తాడు. హారికని సెలెక్ట్ చేసి సింపతి కార్డ్స్ ఎన్నిసార్లు యూజ్ చేశాడు, ఎన్ని చేస్తాడు అని అన్నావు నువ్వు. నేను ఎన్నిసార్లు సింపతి కార్డ్స్ యూజ్ చేశాను, నన్ను పంపిన వాళ్ళే ఏమనలేదు, మీరేమో ఫుల్ నా గురించి బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పి అంటాడు. యాక్చువల్లీ మీరు ఇంకో మాట అంటాడు, మీరు బాధపడకపోయినా పర్వాలేదు కానీ నేను వెళ్ళాక మీరు అన్నెసరిగా నన్ను బాగా మాట్లాడినారు అని అంటాడు. ఇక్కడ హారిక చెప్తుంది క్లియర్లీ, మేము వాళ్ళు పంపించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వస్తావని అనుకుని వాళ్ళు నేనేమనలేదు, మేము అన్నదేంటి నువ్వు ఇలాగే వెళ్ళిపోవడం, నువ్వు వస్తావని తెలుసు కాబట్టి వెళ్ళిపోయావు కాబట్టి నీ గురించి ఇలా మాట్లాడుకున్నావని హారిక చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది. ఈ లోపల అభిజిత్ అందుకుంటాడు, బాబు మ్యాక్ ఎప్పుడు పులి కాదు, మ్యాక్ బలి అవుతుంది అని చెప్పి సూపర్ డైలాగ్ వేశాడు. మామూలు డైలాగ్ కాదు, వండర్ఫుల్ డైలాగ్. దీన్ని ప్రత్యేకించి ఎడిట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా వేస్తే భలేగా ఉంటుంది. అఖిల్, అవునా ఇక్కడ పులే వచ్చింది బాబు, ఎక్స్ట్రా విటమిన్ తిన్నదంట. అక్కడ ఎక్స్ట్రా తాట తీసేది నాగార్జున కదా, ఇక ఎక్స్ట్రా విటమిన్ తిన్నదని చెప్పుకుంటున్నాడు. అసలు అదే ఆడియన్స్ చూసేది అక్కడ ఫుటేజ్ అన్నీ కొంచెం కూడా స్పృహ లేదా మనోడికి, ఎక్స్ట్రా విటమిన్ తిన్నదంట. అక్కడ జరిగిన దానికి ఇక్కడ చాలా నోరు మూసుకుని కామ్గా మామూలుగా ఒక నామినేషన్ చేసినా కూడా నేను కొంచెం హర్ట్ అయినా అని చెప్పి డీసెంట్గా చెప్పేసి వెళ్ళిపోతే బాగుండేది. ఈ డైలాగులు అవసరమా? అక్కడ ఫుల్గా వీడి కెపాసిటీ అన్నీ మనకు తెలిసినాయి, ఇప్పుడు వచ్చి ఈ డైలాగులు అవసరమా? పులిలాగే బిహేవ్ చేశాడు సీక్రెట్ రూమ్లో. ఓకే, అభిజిత్ ఊరుకుంటాడా? అభిజిత్తో మాట్లాడడం చాలా కష్టం. అందుకనే ఈరోజు ఏం చేశాడు, అభిజిత్ మాట్లాడుతుంటే అడ్డుపడిపోయాడు. అంటే మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాల్సింది పోయి మాట్లాడుతుంటేనే ఎదురు మాట్లాడేయడం. ఇది ఎప్పుడు చేస్తుందంటే జనాలు, ఆ మనిషి పాయింట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, దానికి కౌంటర్ పాయింట్స్ నా దగ్గర ఉండవు అన్నప్పుడు ఇలా మీదకి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా ఇక్కడ కాబట్టి ఇలా మాట్లాడాడు, బయట అయితే కొట్టేస్తాడనమాట. ఇంకా బాడీ ఉంది కాబట్టి ఇలా కొట్టేస్తాడనమాట. డిఫరెంట్లీ ఇలాగే ఉంటుంది. ఏంటంటే అవతల వాడితో మాట్లాడినప్పుడు మనుషులు చేసే పని బలం ఉంటే ఏకైక పని వెళ్ళి కొట్టేయడం అంతే, లేకపోతే ఇలాగా గట్టిగా అది చేయడం, పాయింట్ ఉండదు, ఏముండదు, లాజిక్ ఉండదు, అది చేయడం అంతే. సో ఆల్మోస్ట్ అదే పని చేశాడు అఖిల్ ఈరోజు. మళ్ళీ ఇది మాట్లాడుతూ మధ్య మధ్యలో దారుణమైన డైలాగులు. అభిజిత్ని, అసలు నీకు బుద్ధి ఉందా? మళ్ళీ ఇది ఇలా మాట్లాడుతూ మళ్ళీ మోనాల్ టాపిక్, ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, మళ్ళీ తీసుకొచ్చాడు. ఎన్ని క్లాసులు పీకేది నాగార్జున గారు, మీరు నామినేషన్స్ చేసుకుంటున్నప్పుడు వేరే అమ్మాయి పేరు తీసుకురావద్దని. మళ్ళీ ఇక్కడ మోనాల్ టాపిక్. మళ్ళీ వెంటనే అభిజిత్ అదే అంటాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు అని అభిజిత్ అన్న వెంటనే అఖిల్, మోనాల్ కెన్ ఐ టాక్ అంటాడు. మోనాల్ నో ప్లీజ్ అని అంటది. మళ్ళీ వీళ్ళు ఆగుతుంది నన్ను ఇందులోకి అని చెప్పేసి నో ప్లీజ్ అన్నది. అంటే అభిజిత్ మోనాల్తో అంటాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూ అన్నట్టు అనమాట. తనతో అంటుంటే అఖిల్ మళ్ళీ అక్కడే, ఒక అమ్మాయి అన్నాను, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని ఎలా తెలుసు నీకు అంట. అసలు ఐక్యూ లెవెల్ ఎక్కడుంది అసలు మనోడికి? ఐక్యూ లెవెల్ ఎయిత్ క్లాస్ కాదు, సారీ 8 years పిల్లోడి కంటే తక్కువ ఐక్యూ లెవెల్. అప్పుడే కదా మోనాల్ కెన్ ఐ టాక్ అన్నాడు. మళ్ళీ అభిజిత్ని ఒక అమ్మాయి అయినా, ఆ అమ్మాయి ఏమైనా నీకెలా తెలుసు అంట. అభిజిత్ అంటాడు, నా సోచ్ ఎక్కడుందో అక్కడుందో నీకెందుకు, నీకు ఎలా తెలుసు అసలు? నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, నువ్వు ఇక్కడ అంటే నువ్వు నీ వెనకాల మాట్లాడిన కాదు, నేను అప్పుడు కూడా నువ్వు వస్తావు, నువ్వు చూస్తున్నావు అని తెలిసే నేను చెప్పాను, నువ్వు బయటకు వచ్చాక నీతో మాట్లాడతావు అని నేను ఇదంతా మాట్లాడాను, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అని తెలుసు కాబట్టి నువ్వు కావాలని వెళ్ళావని నేను అన్నాను, అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా అంటాను అన్నట్లు వెళ్ళి. మళ్ళీ ఇంకో మాట అంటాడు, నిన్న పాపం పోతున్నావని ఏం మాట్లాడలేదు, నువ్వు అన్ని మాట్లాడుతున్నావు కూడా, మళ్ళీ పక్కన అమ్మాయి పాయింట్ తీసుకుని వచ్చావు అని అన్నాడు. అయితే ఇక్కడ అభిజిత్ కొంచెం రాంగ్ మాట్లాడాడు. అంటే నిన్న మోనాల్ గురించి పొగుడుతూ అఖిల్ అన్న మాట ఏంటంటే అక్కడ అభిజిత్ గురించి కాదన్నది, అక్కడ మోనాల్ని పొగడ్డానికి అన్నాడు. అక్కడ అంటే ఎంత అభిజిత్ తినని పట్టించుకోకపోయినా కూడా తనే టాప్ 5లో ఉంటాడు అని అన్నాడు. అక్కడ నిజంగా మోనాల్ని టాపిక్ తీసుకొచ్చింది అభిజిత్ని బ్యాట్ చేయడానికి అయితే కాదు, అక్కడ మోనాల్ని పొగడ్డానికి అన్నాడు. దాన్ని తీసుకురావడం అభిజిత్కున్న తెలివితేటలకి ఆ స్టాండర్డ్స్కి కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా విషయాలు చాలా చాలా తెలివిగా, చాలా యూనో
రైట్గా కరెక్ట్గా ఉంటాడు మనిషి. ఈ పాయింట్ ఇక్కడ కరెక్ట్ కాదు, తప్పు ఇది. మళ్ళీ అభిజిత్ మాట్లాడుతాడు, ఆ అమ్మాయిని నేను ఏదన్నా అంటే నువ్వు వస్తావు మధ్యలో, ఆ అమ్మాయి నీ గురించి ఎవరేం మాట్లాడినా నువ్వు వస్తావు మధ్యలో, నీకేంటి అని అడుగుతాడు. అని అడుగుతున్నప్పుడు పక్క నుంచి మౌనాలు, రావు గారు నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అనే టైప్లో, ప్లీజ్ నా గురించి మాట్లాడకండి, నా పాయింట్ పక్కన పెట్టండి అని అంటుంది యాక్చువల్లీ. మళ్ళీ ఇదే టాపిక్లో ఇంకోటి పట్టుకొస్తాడు అభిజిత్, ఇది కూడా అసలు పట్టుకు రాకూడదు. అదేంటి, నీకు 25 నాకు 32 బచ్చాగాడివి నువ్వు. ఏజ్ని బట్టి బచ్చాగాడు లుచ్చాగాడు అనేది ఉండదు. అయినా 32 25 పెద్ద డిఫరెన్స్ కాదు, ఇద్దరు యంగే. అభిజిత్ ఏంటి 32 అంటే ముసలుడు అనుకుంటున్నాడా? ఆ లెక్క 44 నేను ఏమనుకోవాలి? చావడానికి రెడీగా ఉన్నాను అనుకోవాలి. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకా ఈ ఏజ్ వల్ల ఇంకో టాపిక్ వచ్చింది ఇక్కడ. నీకు 32 పట్టింది ఇక్కడికి రావడానికి, నాకు 25 పట్టింది అని అంటాడు అఖిల్. బిగ్ బాస్ స్టార్ట్ చేసింది ఇది 4th సీజన్. ఒకవేళ అభిజిత్ రావాలనుకున్నా కూడా మినిమం 28 years ఫస్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా. అయినా బిగ్ బాస్కి రావడం అనేది ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకుంటున్నాడు అఖిల్. ఇక్కడ మొత్తం ఇమేజ్ని స్పాయిల్ చేసిన వెళ్తే అది లైఫ్ టైం అచీవ్మెంట్ కాదు, లైఫ్ టైం తప్పిదం అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనల్ని లైక్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మనం సక్సెస్ సాధించినట్టు, మనల్ని హేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మనం నాశనం చేసుకుంటున్నట్టు మన క్యారెక్టర్ని, మనకున్న ఇమేజ్ని అన్నిటినీ. అంతకుముందు ఏ ఇమేజ్ లేకపోయినా కూడా నెగిటివ్ ఇమేజ్తో బయటకు వెళ్తే అంతకంటే దారుణం లేదు. మనల్ని బయట ఎవరైనా చూస్తే ఈ సంగతి తెలుసులే అనుకుంటారు, ఆ ఫీలింగ్తోనే బ్రతకాలి. చూడండి, బయటికి మంచి పేరుతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవి గారు మంచి పేరుతో వెళ్ళారు, కుమార్ సాయి మంచి పేరుతో వెళ్ళారు. ఇంకా చెప్పాలంటే ఈవిడ కరాటే కళ్యాణి, ఆవిడకి పూర్తిగా నెగిటివ్ ఇమేజ్తో వచ్చిన వ్యక్తి నిజానికి కొంత పాజిటివ్ ఇమేజ్తోనే వెళ్ళింది. అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు ఆవిడలో ఉన్న అద్భుతమైన కళ ఏది, సూర్యకాంత్ టైపులో మంచి యాక్టింగ్ స్కిల్స్ అలాంటివి గుర్తించేది. అలా చాలామంది చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ అద్భుతమైన నటి అనే విషయం నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. సూర్యకాంతం ఎలాగో ఆల్మోస్ట్ ఆ టైప్లో చేసింది ఆవిడ యాక్షన్. అంటే ఇలాగా నాకు యాక్చువల్లీ ఆవిడ మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉన్నది, ఇక్కడికి వచ్చాక కొంత పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నాను నేను ఇప్పుడు. సో అలాగా ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ రిజల్ట్తో వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడే ఉండడమే మెయిన్ ఉద్దేశం, ఇక్కడ విజయం విన్ అవ్వాలి అనేది మెయిన్ టార్గెట్, నామినేషన్స్ వచ్చి తప్పించుకోవడం ఇవి కాదు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆడియన్స్లో మన మీద ఏ విధమైన అభిప్రాయాన్ని మనం సంపాదించుకుంటాం, అది మెయిన్. అది మిస్ అవుతున్నారు వీళ్ళంతా కూడా. ఎనీవే ఇది వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ మోనాల్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్న తర్వాత అభిజిత్ మళ్ళీ ఇంకొక డైలాగ్ వేస్తాడు. ఆ డైలాగ్ చాలా బాగుంది. 8 కోట్ల మంది ముందు మాట్లాడింది నీ ముందు మాట్లాడనా. నాకు తెలిసి ఇది నామినేషన్స్ ముందే ఈ డైలాగ్ రాసుకుని ఉంటాడు మైండ్లో. ఎందుకంటే అప్పటికప్పుడు ఇంత ఈజీగా రాదు. ఎందుకంటే 8 కోట్ల మంది పాపులేషన్, నాకు ఈరోజు ఒక విషయం తెలిసింది, మన ఏపీ తెలంగాణ పాపులేషన్ ఎందుకు కలిపి 8 కోట్లు అని. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ, 8.5 కోట్లు అంట. ఇందాకే గూగుల్లో వెతికాను ఈ రివ్యూ చేసే ముందు. కానీ 8.5 కోట్ల మంది, అంటే 8.5 కోట్ల మందిలో 8 కోట్ల మంది చూస్తున్నారా బిగ్ బాస్ని? ఓకే, ఎందుకులేండి, ఆ టాపిక్లో వెళ్దాం. నెక్స్ట్ హర్యానా నామినేషన్స్ ఎవరికి? అభిజిత్ని సెలెక్ట్ చేస్తుంది ఫస్ట్. లాస్ట్ టైం నైట్ టైం లేపి అందరూ కలిసి డెసిషన్ తీసుకోమన్నప్పుడు ముగ్గురు చెప్పకపోవడం వల్ల ప్రాబ్లం అయింది. ఎందుకు పేరు తీసుకోలేదు, ఐకమత్యంగా డెసిషన్ తీసుకున్నప్పుడు ఏకీభవించలేదు మీరు అన్నట్టు చెప్పింది. అయితే ఏకీభవించారు కదా వాళ్ళు, నేనే తోపు అని అన్నారు ఈ లాస్య, అభిజిత్, హారిక. కానీ వీళ్ళంతా వచ్చి ఒక యునానిమస్ డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఓకే చేశారు కదా. ఓకే చేయకుండా తంతు ఆపేయలేదు కదా. ఏంటి తంతు ఆపేసినట్టు వీళ్ళు అనడం, అది కూడా వీళ్ళు చెప్పాలి కదా. అభిజిత్ మేము పేరు చెప్తే మేము ఓకే చేసాం కదా అని చెప్పాలి కదా. ఆ మాట మాట్లాడలేదంటే వెరైటీగా అది అని అన్నప్పుడు చెప్పాలి వాళ్ళు వీళ్ళంతా కలిపి ఒక పేరు చెప్తే వాళ్ళు ఓకే చేసేది. ఎనీవే నెక్స్ట్ లాస్యాని సెలెక్ట్ చేస్తుంది. లాస్యతోటి లాస్యక హర్యానా నాకు అసలు కాంపిటీషనే కాదు అన్నావు, అక్కడే ఉన్నాను నేను ఆ రోజు అన్నది.
లాస్ట్ అంటది ఎస్ ఆఫ్ కోర్స్ నువ్వు కాంపిటీషనే కాదు అన్నట్టు మాట్లాడుతుంది, అంతే కదా. తన ఒపీనియన్ తను చెప్పింది. అది అయినా నేను మీ కాంపిటీషన్ కాకపోవచ్చు, నేను ఒప్పుకుంటా, ఎందుకంటే మీరు నాకంటే సీనియర్ అండ్ డ్యూ టు సమ్ ఎక్స్ ఫ్యాక్టర్స్, బట్ ఇక్కడ గేమ్కి వచ్చినప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అని అన్నది అది అని. అవును, అది ఈక్వల్ కాదని ఏమన్నా అన్నది లాస్ట్ కరెక్టే, గేమ్కి వచ్చినప్పుడు అందరూ ఈక్వల్లే. అట్ ద సేమ్ టైం తన పాయింట్ ఆఫ్ వ్యూలో నీకంటే తను బెటర్, నీకు తన కాంపిటీషన్ కాదు, ఐ మీన్ తనకి అది అయినా కాంపిటీషన్ కాదని తను అనుకుంది. దానికి నువ్వు హర్ట్ అయిపోయి దాని గురించి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. తన ఒపీనియన్ తనది, చెప్పింది, అందరూ తప్పేముంది. మామూలుగా చెప్పేది కాదు, అక్కడ టాస్క్ గురించి డిస్కషన్ అవుతుంది కాబట్టి చెప్పింది, అందులో తప్పే లేదు. అంటే తనకంటే నువ్వే గొప్ప ప్లేయర్ అని చెప్పేసి తను చెప్పాలా? ఆ మాత్రం తనకి సొంతంగా తన మీద తన కాన్ఫిడెన్స్ ఉండకూడదా? నెక్స్ట్ అదే అని అంటది ఇంకా, మీరు ఇక్కడికి వచ్చేసి నేను ఎవరి పేదో చెప్పను, ఎవరిని పంపించలేను అన్నప్పుడు ప్రాసెస్ ముందుకెళ్ళాలంటే మీరే స్టాండ్ తీసుకుని బయటికి వెళ్ళాల్సింది, మేమెందుకు బ్యాడ్ అవ్వడం అంటే తన బాధ ఏంటంటే ఒక మనిషి పేరు చెప్పి మేమంతా బ్యాడ్ అయిపోయాం, మీరేమో పేరు చెప్పకుండా మీరు హీరోలు అయిపోయారు, మీకు అలా పేరు వచ్చేసింది మంచి పేరు అని చెప్పి బాధపడిపోతుంది అనమాట. మళ్ళీ తనంతట తను బయటకు వెళ్ళిపోవడం ఏంటి? నేనే స్ట్రాంగ్ ప్లేయర్ అని తను చెప్పినప్పుడు నేను వెళ్ళిపోతానని ఎందుకు వెళ్తుంది? లాస్ట్ అంటది నేనెందుకు సేమ్ అదే మాట అంటది లాస్ట్, నేనెందుకు బయటకు వెళ్తాను, నేను స్ట్రాంగ్ అని చెప్పాను, నేను ఎవరిని బయటికి పంపించను అని చెప్పాను, అంతేగాని నేను ఎందుకు బయటకు వెళ్ళిపోతాను, నా పాయింట్ మీద నేను ఇప్పుడు కూడా చాలా క్లియర్గా ఉన్నాను చెప్తాను లాస్ట్. అంటే అప్పుడు అదేనంటది, ప్రక్రియ జరగకుండా నేనే స్ట్రాంగ్ అన్నట్టు మాట్లాడేది మీరు అని అంటుంది అనమాట. వెంటనే లాస్ట్ అడ్డుకుంటుంది, నేను స్ట్రాంగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. పర్ఫెక్ట్ లాస్ట్ నిజంగా మాట్లాడితే చాలా బాగా మాట్లాడుతుంది నిజంగా, కానీ ఎక్కువగా మాట్లాడుతుంది, అదే మెయిన్ ప్రాబ్లం. కానీ ఈరోజు బాగా మాట్లాడింది. సో అది అయినా దానికి సరిగ్గా సమాధానం చెప్పలేక ఏదేదో దాటేసి ఆ మీదే స్ట్రాంగ్ అని చెప్పి మళ్ళీ ఇంకో పాయింట్ పట్టుకొచ్చింది. లాస్ట్ టైం నన్ను ఎందుకు నామినేట్ చేశారు నా కెప్టెన్సీలో, ఏంటా ఇంగ్లీష్ వర్డ్, హౌస్ హార్మోనియా. ఇప్పుడు ఏమైంది హౌస్ హార్మోనీ అని చాలా విలన్ టైప్లో మాట్లాడింది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నామినేట్ చేసినప్పుడు నామినేట్ చేయొచ్చు, కానీ ఇలాగా అతిగా చేయకూడదు, అతి చేయకూడదు. ఏంటిది, నా కెప్టెన్సీలో ఏంటా ఇంగ్లీష్ వర్డ్, హౌస్ హార్మోనియా. ఇప్పుడు ఏమైంది హౌస్ హార్మోనీ, అది ఎంత అవతల వాళ్ళకి ఎంత చిరాకు తెప్పిస్తుంది. వీళ్ళేం బోల్డ్ మంది హౌస్లో ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడుతుంది, ఇక్కడ ఈ ఒక్కటి పట్టుకుని ఈ విధంగా మాట్లాడాలా, ఏంటా ఇంగ్లీష్ వర్డ్, హౌస్ హార్మోనియా. అది తనకంటే పెద్దది వయసులో డీసెంట్ లేడీ, తనతో మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఇలా మాట్లాడే వ్యక్తి, ఇంత ఇండిసెంట్గా ప్రవర్తించే వ్యక్తికి ఫ్యాన్స్. ఓకే, నెక్స్ట్ అది అన్న ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఆ అబ్బాయి మిమ్మల్ని ఆ రోజు అందుకుని నిలబెట్టాడు, అదే అఖిల్ అందుకుని నిలబెట్టాడు, ఇలా ఎనిమిస్ అని చెప్పి మీరు రాంగ్ చేశారనే కదా అని చెప్పి అంటుంది. దానికి లాస్ట్ అంటుంది, అది తన పాయింట్ ఆఫ్ వ్యూ, తను అలాగా మేము నెగిటివ్ చేసామని చెప్పేసి తను అనుకుని తన పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబెట్టాడు, కానీ ఆడియన్స్ విషయంలో వాళ్ళ ఒపీనియన్ వేరే ఉండొచ్చు కదా అంటుంది. అది కరెక్టే కదా. మనంతా ఏమనుకున్నాం, లాస్య, హారిక, అభిజిత్ చాలా డీసెంట్గా బిహేవ్ చేసేది నేను అనుకున్నాం మనం. ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. లాస్య బాగా క్యాచ్ చేసింది, ఈరోజు బాగా చెప్పింది. మళ్ళీ అది అని అంటుంది, మీరు బ్యాక్ బిచ్చింగ్ చేసేది అని అంటుంది. వెంటనే అభిజిత్ బ్యాక్ బిచ్చింగ్ ఏం చేయలేదు, ఫ్రంట్ బిచ్చింగ్ చేసేమో అంటాడు. మీరు నన్ను కానీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఈ ఫ్రంట్ బిచ్చింగ్ అనే వాడు నేనే కనిపెట్టాను రీసెంట్లీ, అభిజిత్ కూడా అదే వాడాడు. వీ థింక్ ఏ లైక్. ఓకే అది అయినా సో ఇది మాట్లాడితే అది అయినా అదే. సో హౌస్ హార్మోనీ దెబ్బతింది మీ వల్ల. అంతేకాదు యాపిల్ టాస్క్లో మోనాల్కి మీరు చెప్పాను నేను ఫస్ట్ టైం కొయ్యొద్దని, అలాగే మిమ్మల్ని మీకు కూడా చెప్పాను, హారికకి చెప్పలేదు, కానీ మీరేమో నేను చెప్పలేదు అన్నారు అని అంటే లాస్ట్ చెప్తుంది, నువ్వు నాకు చెప్పలేదు. అంతే, లాస్ట్ టైం కూడా 1-2 సార్లు అది అని ఇలాగే అబద్ధాలు చెప్పింది. సో డెఫినెట్లీ ఎవరు అది అన్న డెఫినెట్లీ మనం లాస్ట్ ఇయర్ చెప్పింది నమ్మొచ్చు, డెఫినెట్లీ చెప్పి ఉండకపోవచ్చు అది అన్న. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇదంతా అయిపోయాక ఫైన్ థ్యాంక్ యూ అంటే అది అన్న. మరి విలన్స్ సింపుల్గా వదిలేదు కదా, ఫైన్ థ్యాంక్ యూ అని వెంటనే ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళింది. నెక్స్ట్ సోహెల్ హారికని సెలెక్ట్ చేస్తాడు.
సోహైల్ది చాలా చిరాకు వచ్చింది ఈరోజు. మొత్తం అన్నీ ఆ నామినేషన్స్ కానీ, మాట్లాడిన విధానం కానీ, అమ్మాయిల మీద అరిచిన విధానం కానీ, మంచోడు మంచోడు అంటే తన పేరుని, తన పాపులారిటీని అన్నింటినీ ముంచేసుకుంటాడు మనిషి. ఇంకా ఇది ఈరోజు ఇతను బిహేవ్ చేసిన విధానం వల్ల అనేక మంది లేడీస్ యాంటీ అయిపోతారు. అది అంటే నేను సోహైల్కి తెలివితేటలు లేవు అని ఎందుకంటానంటే ఇందుకే. ఆడవాళ్ళ మీద ఇలాగా ఇండీసెంట్గా అరవడం అనేది ఎంత నెగిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుందో మనోడికి మినిమం సెన్స్ లేదు. అది ఈరోజు ఏం చేశాడు, హారికని మామూలుగా కాదు ఇంక తిట్టాడు. హారిక కాబట్టి అలాగ స్ట్రాంగ్గా ఫైట్ చేసింది. హర్యానా కూడా ఆల్మోస్ట్ ఇంతే స్ట్రాంగ్ కాబట్టి తను కూడా ఫైట్ చేస్తుంది. ఇంకా వేరే ఎవరైనా కొంచెం వీక్ క్యాండిడేట్స్ అయితే, మోనాలు ఇంకా ఎలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఏడ్ చేస్తారు యాక్చువల్లీ. అదే మన చిచ్చు బిడ్డి అని ఇచ్చావు, ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అలాగే మోనాలేమో చాలా పాజిటివ్ వేలో ఇచ్చింది, నువ్వు మాత్రం నన్ను ఎవడు దేకడు వేస్ట్ గాడు అన్నావు అని చెప్పి అన్నాడు. ఆ రోజు హారిక నిజంగా అంత సీరియస్ లెవెల్లో అనలేదు, అది సరదా మామూలు సెన్స్లోనే అన్నది. ఒకవేళ తనకి కోపం వచ్చి నచ్చకపోయి హర్ట్ అయి ఉంటే తర్వాత దీని గురించి మామూలుగా మాట్లాడవచ్చు, అంత సీరియస్ థింగే కాదు. నామినేషన్స్లో హారికను పెట్టడం కోసం దాన్ని పెద్ద సీన్ చేసి పెద్దదిగా చేసి చూపించి ఈరోజు అది తీసుకొచ్చాడు. అది తీసుకొని రావడం వల్ల మొత్తం చూసిన అందరికీ కూడా ఏంటంటే మనం అక్కడ చూసాం ఏం జరిగిందనేది, ఇక్కడ చూస్తున్నాం. అక్కడ అంత సోహైల్ని బీభత్సంగా బాధ పెట్టేద్దాం, వాడిని ఎవడు దగ్గర వేస్ట్ కాడంటే వాడు ఫీల్ అయిపోతాడు అన్న ఒపీనియన్తో అయితే హారిక అనలేదు. అప్పుడు మన ఇంకా గొడవ, ఇంకా దీని గురించి మనం అసలు మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే ఇద్దరు అరుచుకోవడం మనకి ఆ అదుపులు వినిపించింది, కానీ వాళ్ళ మధ్య అసలు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు. అది ఇది అరుస్తూ 2-3 సార్లు కొంచెం బాడీ షేమింగ్ లాంటిది కూడా చేశాడు సోహైల్, అది కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా మొత్తం ఉన్న ఇమేజ్ని అలా తగ్గించుకుంటున్నాడు. నెక్స్ట్ సోహైల్ అభిజిత్ని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే రోబోట్ ఆ తర్వాత పెద్దగా నువ్వు ఏం పడవలేదు, మామూలుగానే ఆడుతున్నావు అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి వదిలేశాడు. నెక్స్ట్ లాస్య హర్యానా సెలెక్ట్ చేస్తుంది. ఐకమత్యం అన్నప్పుడు అందరూ కలిసి ఎవ్వరు పంపించకుండా ఐకమత్యం అన్నప్పుడు అందరూ కలిసి డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక మనిషిని సెలెక్ట్ చేయడం బదులు అసలు మనిషినే సెలెక్ట్ చేయకుండా ఉండొచ్చు కదా అని చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడింది. ఆ తర్వాత ఏ శిక్ష వచ్చినా మనం అనుభవించవచ్చు, బట్ మనం ఎవరిని పంపించకుండా డెసిషన్ తీసుకోవచ్చు కదా, ఐకమత్యంగా ఉండేది కదా అప్పుడు కూడా అంటే, హర్యానా మరి ఈ మాట మీద అప్పుడే చెప్పొచ్చు కదా అని అన్నది హర్యానా. దానికి లాస్ట్ అంటది, మరి నువ్వు ఐకమత్యం అనే వర్డ్ని ఇప్పుడు సొంతంగా కనిపెట్టి ఇప్పుడు తీసుకొచ్చావు కదా, నువ్వు ఐకమత్యం అప్పుడే తీసుకొస్తే ఇది అప్పుడే డిస్కస్ చేయొచ్చు, ఇప్పుడు తీసుకొచ్చావు కాబట్టి ఇప్పుడు ఇది చెప్తున్నావు, పర్ఫెక్ట్. నెక్స్ట్ లాస్ట్ మోనాల్ని సెలెక్ట్ చేస్తుంది. మోనాల్ని ముందు నుండి రిలేషన్ బాగానే ఉంది, కానీ టాస్క్ విషయంలో తక్కువ. చిన్న విషయాలు వర్క్స్ చెప్పేటప్పుడు అవి నువ్వు సరిగ్గా చేయవు, అంటే చిన్న వర్క్స్ ఇచ్చినప్పుడు సరిగ్గా చేయవు అని చెప్పి అంటుంది. అంటే మోనాలు నవ్వుతూ ఇంకేం మాట్లాడింది ఇంకా. నెక్స్ట్ హారిక సోహైల్ని సెలెక్ట్ చేస్తుంది. సేమ్ సోహైల్ హారికని సెలెక్ట్ చేసినప్పుడు ఏంటో హారిక సోహైల్ని సెలెక్ట్ చేసినప్పుడు కూడా అంతే, కొట్టుకోవడం. సోహైల్ది మెయిన్ ప్రాబ్లం ఇదే, అయితే హర్యానాతోటి లేకపోతే హారికతో, ఈ ఆడవాళ్ళతో కొట్టుకోవడాలు ఏంటో అర్థం కాదు. ఈ మొగ్గలతో మాత్రం ఫ్రెండ్షిప్ నా జిగిరి, మహబూబ్ నా జిగిరి, అఖిల్ నా జిగిరి, ఫ్రెండ్షిప్ మంచోండి. ఆడవాళ్ళతో వచ్చినప్పుడు ఇంకా ఏం మాట్లాడేది అనేది మనకు అనవసరం. ఇప్పుడు నెక్స్ట్ హారిక మోనాల్ని సెలెక్ట్ చేస్తుంది. మోనాల్ని సెలెక్ట్ చేసినప్పుడు అదే మొన్న ఆ రీజన్ అయితే నాకు నచ్చలేదు. మొన్న అప్పుడే వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు, ఎందుకని అంటే సెలెక్ట్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ అవుతుంది, ఎవరిని సెలెక్ట్ చేస్తుందో వాళ్ళకి, కాబట్టి ఎవరు సెలెక్ట్ చేయట్లేదు అంత ఆలోచిస్తున్నారు అని అన్నదంట హారిక మోనాల్తోటి. అవును నువ్వు అన్నది కరెక్టే, అందుకనే వీళ్ళంతా సెలెక్ట్ చేయట్లేదు అని పావు గంటలో నువ్వు అఖిల్ పేరు ఎత్తావు అని అన్నది. మళ్ళీ నెక్స్ట్ డే మాట్లాడినప్పుడు ఎందుకు అలా అఖిల్ పేరు తీసుకున్నావు అంటే అఖిల్కి పాజిటివ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది అని తీసుకున్నావు చెప్పావు, అది కరెక్ట్ కాదు అన్నది. కరెక్ట్ కాదేంటి, అఖిల్కి తను ఫేవర్ చేయడానికి చూస్తుంది కాబట్టి తన పేరు సెలెక్ట్ చేసింది. అంటే ఈ అఖిల్ పేరు సెలెక్ట్ చేస్తే అఖిల్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి తన కోసం తన పేరుని ఎత్తింది, అందులో తప్పే ఉంది, తన డెసిషన్. దాని గురించి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. మోనాల్ అదే మాట్లాడింది అన్నది, దీని గురించి నామినేట్ చేస్తున్నావా అని అంటే దిస్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే అన్నది హారిక. ఇక్కడ హారిక యాక్చువల్లీ రాంగ్, అంటే ఈ రీజన్ కరెక్ట్ కాదు, నామినేట్ చేసేంత సూపర్ డూపర్ రీజన్ అయితే కాదు ఇది. నెక్స్ట్ మోనాల్ లాస్యాన్ని సెలెక్ట్ చేస్తుంది. నా పని నేను చేస్తాను, పబ్లిసిటీ చేసుకోను, కొన్నిసార్లు మీతో మాట్లాడతాను, మీకు ఏమీ అర్థం కాదు, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అనేదో చెప్తుంది యాక్చువల్లీ.
నెక్స్ట్ అవినాష్ని సెలెక్ట్ చేస్తుంది. రేషన్ మేనేజర్గా నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను అంటుంది. దానికి అవినాష్ బాగా హర్ట్ అయిపోయి, సాధారణంగా అవినాష్ని నామినేషన్స్లో ఎవరైనా సెలెక్ట్ చేస్తే బాగా హర్ట్ అవుతాడు, ఏదో ఒక రీజనింగ్ ఇస్తాడు. ఈరోజు కూడా రీజనింగ్ ఇచ్చాడు. కానీ రేషన్ మేనేజర్ కింద తను సరిగ్గా చేయలేదనేది 100% నిజం. నెక్స్ట్ అవినాష్ మోనాల్ని సెలెక్ట్ చేస్తాడు. నువ్వు రెడీ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయడం అంత ఇంపార్టెంట్. నీకు కొన్ని పనులు ఇచ్చినప్పుడు అవి నువ్వు చేయలేదు, సో అందుకని నేను సెలెక్ట్ చేస్తాను అన్నట్టు మోనాల్ అంటుంది. నెక్స్ట్ టైం ఏదన్నా ఇలాంటి ఎక్స్ట్రా పనులు చెప్పినప్పుడు నేను నో చెప్తాను, ఐ హ్యావ్ టు లెర్న్ టు సే నో అని అంటుంది. నెక్స్ట్ అవినాష్ అభిజిత్ని సెలెక్ట్ చేస్తాడు. రోబో టాస్క్ ఒకటే బాగా ఆడి తర్వాత పెద్దగా ఆడలేదు అన్న కారణంతో అభిజిత్ని సెలెక్ట్ చేస్తాడు. పెద్దగా ఏం డిస్కషన్ ఉండదు. నెక్స్ట్ అభిజిత్ అదేనాన్ని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఏకాభిప్రాయం రానందుకు సింపుల్గా అంటాడు. ఎందుకో తెలుసు కదా, ఏకాభిప్రాయం రానందుకు ఎనీ క్వశ్చన్స్ అని కోర్టులో లాయర్ టైప్లో అడుగుతాడు. అడిగితే అదేనా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మీరు మాతో ఏకాభిప్రాయంకి రాలేదు కాబట్టి నన్ను నామినేట్ చేస్తున్నారు. అక్కడ కూడా క్రెడిట్ అభిజిత్ సింపుల్గా అంటాడు, నువ్వు మా పాయింట్కి ఏకాభిప్రాయం రాలేదు కదా నువ్వు కూడా, అందుకని అని అంటాడు. అప్పుడు అరియానాకి వెలుగుతుంది. వెలిగి ఏదో చెప్పడానికి ట్రై చేసి అభిజిత్తో పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడ పాయింట్ టు పాయింట్ మాట్లాడి నన్ను నా పాయింట్స్ని తగ్గించేస్తాడు అని భయపడి నోరు మూసుకుంది. ఓ అలాగా, ఓకే అన్నది. ఎందుకంటే అభిజిత్ అంటే అరియానాకి భయం. చూస్తూ ఉండండి, రాబోయే ఎపిసోడ్స్లో కూడా అభిజిత్తో ఎప్పుడు వాదన పెట్టుకోవద్దు. నేను కావాలంటే రాసిస్తాను. ఇప్పుడు కూడా సీరియస్ వాదన అభిజిత్తో పెట్టుకోదు. ఎందుకంటే అభిజిత్తో పెట్టుకున్నప్పుడల్లా అరియానా పాయింట్స్ తగ్గిపోతున్నాయి. ఆ విషయం అరియానా గ్రహించింది. అందుకని ఈరోజు నో మూస్ కూర్చుంది. ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి అయితే పెట్టుకోదు. చూస్తూ ఉండండి అలాగే. నెక్స్ట్ అభిజిత్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? సోహైల్ని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇదే లూజ్ టంగ్. అక్కడ కూడా కొంచెం డిస్కషన్ అవుతుంది. చాలా ఓవర్ చేశాడు ఇక్కడ సోహైల్. నీ అవ్వ ఇది డైలాగ్ అది అంతా చేయకూడదు. ఇక్కడ ఈరోజు ఏంటంటే ఇలాంటి సందర్భాల్లోనే నిజంగా అసలు ఇంప్రెషన్ కొట్టడమా ఇంప్రెషన్ పోగొట్టుకోవడమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు కంప్లీట్ ఇంప్రెషన్ పోగొట్టేసుకున్నాడు సోహైల్. ఈరోజు ఎపిసోడ్లో ఇంప్రెషన్ బాగా పోగొట్టుకునే ఇద్దరు సోహైల్ అండ్ అఖిల్. ఎగ్జాక్ట్లీ మన అమ్మ రాజశేఖర్ లేని లోటుని బాగా తీర్చారు ఆయనలాగే బిహేవ్ చేసి. అది ఈరోజు దాంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎవరంటే అభిజిత్, మోనాలు, హారిక, లాస్య, అరియానా, సోహైల్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. మోనాలు వెళ్ళిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇంకో 1 వీక్ మాత్రమే నేను మోనాల్కి పిఆర్ చేయగలను. ఆ తర్వాత మోనాలు వెళ్ళిపోతుంది. నేను పూర్తి స్థాయిలో జెన్యున్గా రివ్యూస్ ఇవ్వగలను. నెక్స్ట్ ఇది అయిపోయాక చిన్న డిస్కషన్ హారిక అండ్ లాస్య మధ్య డిస్కషన్. అదే హారిక సోహైల్ గురించి చెప్పి బాధపడుతుంటుంది. అలాగే లోపల సోహైల్ అరియానా మధ్య డిస్కషన్. సేమ్ హారిక సోహైల్ గురించి లాస్యతో మాట్లాడుతుంటే సోహైల్ హారిక గురించి అరియానాతో మాట్లాడుతుంటాడు. అంతే. సో అది ఈరోజు ఎపిసోడ్. కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఐఎమ్ సారీ. రేపటి రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.